ఏకలవ్య భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్లు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, ఎరుకల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై కొమరంభీ విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి వారి సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని ఆమె చెప్పారు. కొనసాగిద్దాం ఏకలవ్యుని ఆశయాలను. మొబైల్ జరగండి కొంచెం ప్లీజ్. అలా అక్కడే ఉంది, ఒక 2 నిమిషాలు అన్నయ్య. ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరూ కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయనకు ఆనాడు అన్యాయం జరిగి ఉండవచ్చు కాక, కానీ ఆయన గురుభక్తి వీడలేదు. సమాజానికి ఒక మంచి కోవని చూపించే ప్రయత్నమే చేసింది. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్గొంచుకుంటా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్ స్కీమ్, YES అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగలోకి తొక్కింది. 2-3 సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమగించినట్టుగా లేకపోవడం చాలా దారుణం. ఈరోజు ఏకలవ్య జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 60 కోట్ల రూపాయలు 50,000 ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా, లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా పూర్వ సత్యనారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది కూడా రాజకీయంగానే జరిగినటువంటి అంశం అని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి రాజకీయాలకు అతీతంగా మనం ఎరుకల సోదరుల యొక్క రాజకీయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేయాలి. రాబోయేటటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో తప్పకుండా మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిలబడి పోటీపడి మరి గెలిచే విధంగా మనందరూ కూడా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయాలని సందర్భం కోరుకుంటూ మళ్ళొకసారి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఉండాలనే డిమాండ్. అటువంటి తొలి ఏకాదశి రోజునే మరి ఏకలవ్యుని యొక్క జయంతిని ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఏకలవ్యుడు అంటే
మహాభారతం గుర్తుకొస్తున్నది. మహాభారతంలో మరి ఇతిహాసాలు వచ్చిన మరి అలాగనే విధంగా వేదాలు మనం చూసిన విష్ణు పురాణంలో కూడా ఏకలవుని యొక్క చరిత్ర ఉన్నది. ఏకలవుని ఒక ఆదివాసి బిడ్డ. మన నీలి విద్యలో చాలా ప్రపంచంలోనే ఎవరికి లేనంతటువంటి విద్యనేటువంటి గొప్ప విద్యకారుడు. మరి అటువంటి విద్యకారుల యొక్క విద్యను చూసి పాండవులు మరి అటువంటి ఒక యోగించినటువంటి కుట్రలో భాగంగా తన కుట్రను గెలిచినటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన వారసులుగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏకలవుని వారసులుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మండలాల వారిగా జిల్లాల వారిగా మరి ఏకలవ్య యొక్క పూల పెట్టి జయంతి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నడిపొడిన ట్యాంక్ బండ్పై కొమరంభీం ఆదివాసీ కొమరంభీం విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరము ఏకలవ్య యొక్క జయంతి కార్యక్రమం మేము సంబరంగా జరుపుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా సామాజిక ఉద్యమ నాయకురాలు సామాజిక న్యాయం అంటే ఏందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు అన్ని సంపన్న వర్గాలకు చెప్పే విధంగా ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో బాధలు వచ్చినా అంతిమంగా ఈ రాష్ట్రంలో మరి బహుజన రాజ్యం బహుజనుల యొక్క ఆత్మగౌరవం ఉండాలని చెప్పేసి పక్కన కట్టుకొని పోరాడుతున్నటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ గౌరవ శ్రీమతి ఎమ్మెల్సీ కవితక్క గారు ఈ యొక్క కార్యక్రమం రావడం మా ఎరుకల జాతి మొత్తం కూడా మేము గర్విస్తా ఉన్నాం, గర్వపడుతూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా మా జాతి తరఫున అలాగనే అక్క ఆశీస్సుల వల్ల అక్క ప్రేమ వల్ల ములుగు జిల్లా రామప్ప గుడి దగ్గర రామదపురం గ్రామంలో ఎరుకల నాచారమ్మ గుడి జాతర విషయంలో కూడా అక్కగా రావడము ఆ ప్రాంతం మొత్తం కూడా ఎరుకల జాతి మొత్తం కూడా చాలా ఒక విశ్వాసం కలిగింది. అంటే ఎరుకల జాతిలో ఉన్న చిన్న కులాలను కూడా ఈ రోజు పెద్దలు గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు. మా దేవతలు కూడా మా ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న పద్ధతిలో ఇలా అక్కగారు వచ్చని చెప్పేసి ఇప్పటికి కూడా వరంగల్ కానీ హన్మకొండ కానీ భూపాలపల్లి జిల్లా కానీ ములుగు కానీ కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల ఇటువంటి జిల్లాలు మొత్తం అందరూ కూడా మొత్తం ప్రతి ఇంట్లో కూడా అక్క పేరు ఉన్నది. కాబట్టి అక్కకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఒకటే అక్క, మేము కోరేది ఒకటే, గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఎరుకల జాతులు గుర్తించి హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య భవనము ఎకరం భూమి 3.5 కోట్లు ఇచ్చి వాళ్ళు నిర్మించి అటువంటి భవనము కనుక పూర్తి కాలేదు. పిల్లల చదువు కోసం మేము అడిగినాం. ఆ రోజు కేసీఆర్ గారు మరి దయించి ఆ రోజు అనౌన్స్ చేసారు. ఆ భవనం అట్లే కొంత పెండింగ్ ఉన్నది, కొంత బడ్జెట్ కోసం లెటర్ పెట్టాం. అది కొంచెం మాకు పూర్వం చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో మా కుల వృత్తులు తట్టలు పుట్టలు మందులు పెంచుకోవడం ఎరుకతో చెప్పుకోవడం మా కుల వృత్తి కనుమరుగైపోయింది. విద్యా ఉద్యోగ ఉప రంగాల్లో వెనుకడి ఉన్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, ఎవరు ఆదుకుంటలేరు, ఎవరు గుర్తిస్తలేరు. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 50,000 కుటుంబాలను గుర్తించి మరి వెటనరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేపించి 50,000 కుటుంబాల కోసం ఎరుకల ఎంపవర్మెంట్ ఒక పథకాన్ని ఏర్పాటు చేసి 60 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. దరిదాపు ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ రావడం వల్ల ప్రభుత్వం మారిపోయింది. ఆ పథకం అట్లే పెండింగ్ లో ఉన్నది. దయచేసి ఆ యొక్క స్కీమ్ని ఆ పథకాన్ని ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వం ఆలోచించి మాకు యథావిధిగా కొనసాగించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగనే ఇంకొక